పచ్చగా ఉన్న చెట్టును చూసి, హాయిగా ఎగురుతున్న పిట్టను చూసి మీకెప్పుడైనా ఆనందంగా అనిపించిందా? ఈ చెట్టు, పిట్ట గోల ఏంటి అంటారేమో. ఈ 2 అనిపించకపోతే మీరు ప్రమాదంలో పడ్డట్టే. మీరు తేడా అన్నట్టే. అన్నిటికీ ఒక రోజున్నట్టే ఆనందానికి కూడా ఒక రోజుంది. సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అండి. హ్యాపీనెస్ డే. ఆనందంగా ఉండాల్సిన రోజు. జీవితాల్లో ఎంత ఆనందం ఉంది, ఎందుకు పోతుందనేది చూద్దామండి. పైపెచ్చు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా ఆనంద సంవత్సరం కింద అనౌన్స్ చేసేశారు. అసలు జీవితాల్లో ఆనందం ఎక్కడుందండి? రీసెంట్గా నేను ఒక ఆయన్ని కలిశాను. అపర కోటీశ్వరుడు అండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కలిశాను. అంటే ఆయన రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాడు, ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాడు. ఒక 70 సంవత్సరాల వయసు. 3 సార్లు కూడా మొహం మీద ఇంతంటే ఇంత నవ్వు కూడా చూడలేదండి. అంత సీరియస్గా ఉన్నాడు. మొహం ఇలా పెట్టుకొని ఉన్నాడు. పైపెచ్చు ఆయనకి డబ్బు వచ్చే సందర్భాల్లో కూడా మొహం అలాగే ఉంది. మా అసిస్టెంట్ ఏమన్నాడో తెలుసా? సార్, అందరికంటే దరిద్రుడు ఎవడంటే మనం కాదు, ఈళ్ళలాగా ఉన్నాడు, ఈడే అనుకుంటా అన్నాడు. ఎస్, మన జీవితాల్లో అసలు ఆనందం ఎందుకు పోతోంది అనేది ఒక్కసారి ఆలోచించండి. విపరీతమైన బాధ్యతలు, విపరీతమైన పని ఒత్తిడి, పక్కవాడు అది ఇది అంటున్నాడు, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే డబ్బు లేదు, కెరీర్లో మనం అనుకున్నది జరగట్లేదు. ఇవి ఆనందం పోవడానికి కారణాలా చెప్పండి. చిన్నప్పుడు 3, 4, 5, 10 సంవత్సరాల వయసులో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎలా ఉన్నారు మీరు? మరి ఎదిగే కొద్దీ ఏదైనా కానీ మంచి లక్షణాలు పెరగాలి కదా. ఎందుకు తగ్గిపోతున్నాయి? పక్కనే కూర్చుంటాం మనము, పిల్లోడో వాడు పగలబడి పక్కమని నవ్వుతూ ఉంటాడు. ఏ టీవీయో చూస్తుంటే మనకేమో ఎంత కూడా నవ్వు రాదు. అంటే ఎక్కడుంది తేడా? ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళలాగా మనం ఆలోచించట్లేదు, వాళ్ళలాగా చుట్టూ ప్రపంచాన్ని చూడట్లేదు. ఎస్, చాలా విషయాల్లో చిన్నపిల్ల అయిపోవాలి. ఎవడైతే పకామని నవ్వగలుగుతున్నాడో అన్నిటినీ చూసి ఒక్కోసారి మనం చూస్తే మనకే నవ్వు వస్తూ ఉంటుంది. వాడు అదృష్టవంతుడు అని చెప్తున్నారండి. పకామని నవ్వటం ఎలా సార్? మా వల్ల కావట్లేదంటే ఈ దరిద్రపు కొట్టు ఉన్నాయి చూడండి, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మనకి. ఈగోస్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. మరి అవి బయట పెట్టగలిగితేనే సాధ్యం అవుతుందండి. రెండోది, ఎవడో ఒకడి మీద ఆధారపడి ఉంటాం. మన మీద మనం ఆధారపడిన రోజు ఈ పరిస్థితి ఎప్పుడూ రాదు. తర్వాత పని ఒత్తిడి అంటాం. ఓకే, ఆ పనిలో కూడా ఎంజాయ్ చేయండి. ఆ ప్రకాష్ రాజు ఒక సినిమాలో ఎవరిని చూసినా నవ్వుతూ ఉంటాడు చూడండి. ఎస్, అలాగే ఉండండి. ఎలా ఉంటామండి? వాళ్ళంతా అంత తేడాగా ఉంటే, ఎస్ మీరు అన్నారు కదా తేడా, వాడు తేడా అనుకొని ఓ చిన్న నవ్వుకొని బయటకు వచ్చేయండి. మరీ తేడాగా ఉంటే పూర్తిగా బయటకు వచ్చేసేయండి. ఇంకా ప్రధానమైన కారణాలు ఏముంటున్నాయి? పని ఒత్తిడి, ఆర్థికపరమైన సమస్యలు మీకు తెలియనిది ఏముంది? లేనివాడంటూ ఎవడున్నాడు? ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని సంతోషంగా ఉంటేనే ఈ రోజుకి వ్యాలిడిటీ ఉంటుందండి.